గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. బాగున్నారా? అబ్బాయిలందరూ బాగున్నారా? అమ్మాయిలందరూ బాగున్నారా? అక్కలు బాగున్నారా? చెల్లెళ్ళు బాగున్నారా? సూర్య ఫ్యాన్స్ బాగున్నారా? పూజా హెగ్డే ఫ్యాన్స్ బాగున్నారా? అండ్ అలాగే ఈ రోజు స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నటువంటి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. లవ్, లాఫ్టర్, వార్ అన్నిటినీ కలిపి ఎంటర్టైన్మెంట్ ని కూడా మిక్స్ చేసి మనకి సూర్య గారు సరికొత్త లుక్ లో రాబోతున్నటువంటి రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. టూరీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ అలాగే స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ అనేటువంటి బ్యానర్ పైన సూర్య గారు, జ్యోతిక గారు నిర్మాతలుగా, కార్తికేయన్ సంధానం గారు అండ్ కార్తిక్ సుబ్బరాజు గారు నిర్మాతలుగా, కార్తిక్ సుబ్బరాజు గారి డైరెక్షన్లో, సంతోష్ నారాయణ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, శ్రేయస్ గారు టిఓపిగా అండ్ సయ్యద్ మొహమ్మద్ అలీ గారి ఎడిటింగ్తో మన ముందుకు రాబోతున్న మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి యాక్టర్ సూర్య గారు రెట్రో లుక్ తో అలాంగ్ విత్ ద వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ పూజా హెగ్డే మనకి కనువిందు చేయబోతున్నటువంటి సినిమా. అలాగే జయరామ్ గారు, నాజర్ గారు, జోజో జార్జ్ గారు, ఇంకా ఎంతో మంది తారాగణంతో మే 1వ తారీఖున విడుదలవుతున్నటువంటి సినిమా. ఒక్కసారి మీ నోట విందాము. రెడీ, 1 2 3. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి సూర్య గారి ఫ్యాన్స్ అందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఫ్యాన్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. శ్రేయస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ proudly presents the pre-release event of Retro, powered by KLM Fashion Mall. Keep loving more. Associate sponsors are Priya Gold. Our jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America. Our health partners are Yodha Diagnostics, Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Karimnagar. And today's event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. ఈ రోజు మనందరం ఇక్కడ ఈ పెద్ద ఈవెంట్ని జరుపుకుంటున్నాము. సూర్య గారి మూవీని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. జస్ట్ లైక్ ఒక హీరోకి, ఒక హీరోయిన్కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నట్టుగానే సితారా ఎంటర్టైన్మెంట్ అంటేనే మనకి హిట్ సినిమాలకి బ్రాండ్ ఇమేజ్ ఉండేటువంటి ఒక ప్రొడక్షన్ హౌస్ గుర్తొచ్చేస్తుంది. రీసెంట్గానే మ్యాడ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ ఇప్పుడు అదే సితారా ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో ఈ సినిమాని మనకి అందించబోతున్నారు. సో సితారా ఎంటర్టైన్మెంట్స్ వారికి కూడా శుభాకాంక్షల్ని తెలియచెప్తూ లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ రెట్రో టీజర్ తో మొదలు పెట్టేద్దాము. లెట్స్ హావ్ ద టీజర్ ఆఫ్ రెట్రో ప్లీజ్. మామూలుగానే సూర్య గారి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఒక్కొక్కటి అద్భుతంగా ఉంటుంది. అలాంటిది రెట్రో లుక్ తో ఆయన రాబోతున్నారు అంటే ఇంకా ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఫ్యాన్స్ ని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ ఉండేటువంటి ఫ్యాన్స్ లో ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు ఒకసారి మైక్ పాస్ చేయండి. సూర్య గారి ఫ్యాన్స్, ఆర్ యు ఆల్ రెడీ టు హావ్ సమ్ కన్వర్సేషన్? సూర్యాస్ బిగ్గెస్ట్ ఫ్యాన్ సాగర్. సూర్య గారి డైలాగ్ ఏమైనా చెప్తావా? డైలాగ్ కాదు, ఒకటి వేరే మ్యాటర్ ఒకటి చెప్తున్నా. వేరే మ్యాటరా? ఇంటి మ్యాటరా ఏమైనా? ఇంటి మ్యాటర్ కాదక్క, వేరే మ్యాటర్. వేరే మ్యాటరా? చెప్పు, ఏంటి మ్యాటర్ ఏంటి? మే 1 హాలిడే, వర్కర్స్ హాలిడే, కానీ మే 1 సూర్య ఫ్యాన్స్ కి ఓజీ సింగమ్స్ కమ్ బ్యాక్ డే. సూర్యలో బ్యాక్. yes sir. ఓకే, జై సూర్య. సూర్య గారి సినిమాలోని పాటలు పాడే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? పాడతావా? మేము పారిపోకుండా పాడాలి. ఫ్యాన్ గర్ల్ ఉంది, తను పాడుతుంది. సూర్య గారికి ఇటు ఫీమేల్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు, అలాగే అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారు. అమ్మాయిలు అయితే డైరీలు మెయింటైన్ చేస్తున్నారు సూర్య గారి గురించి, అలాగే ఆయన క్యారెక్టరైజేషన్ గురించి. సూర్య గారి గర్ల్ ఫ్యాన్స్ ఒకసారి చేతులు ఎత్తండి. అవును, ఇక్కడ 90s కిడ్స్ ఎవరైనా ఉన్నారా? ఓ, ఇంతమంది 90s కిడ్సేనా? 80s కిడ్స్ ఉన్నారా? 2000 కిడ్స్ ఉన్నారా? 2000 కిడ్స్ లో నేను కూడా ఉన్నాను. ఓకే, సూర్య గారి ఫ్యాన్స్ మాట విందాము. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? అటా ఇటా ఎటు? ఓకే, సో రెట్రో గురించి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? సూర్య గారి ఫ్యాన్స్ రెట్రో గురించి ఎక్స్పెక్టేషన్. యాక్చువల్గా మాట్లాడేవాడిని, కాకపోతే ఇప్పుడు దాకా వచ్చి గొంతు పోయింది. అది చెప్పడానికని మైక్ తీసుకున్నావా నాయన? ఎంత గొప్పవాడివి నాయన నువ్వు. ఓకే, సరైన క్యారెక్టర్
3 నిమిషాలు పడితేనే రోలెక్స్ 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 అని మండిపోతున్నావు. అదే 3 గంటలు ఉంటే 3 గంటలు ఉంటే రెట్రో 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 ఇంకొకసారి నువ్వు అరిస్తే నా గొంతు పోయేలా ఉంది. ఓ మై గాడ్, బొమ్మ బ్లాక్ బస్టర్ దండయాత్ర చేయడానికి వస్తున్న సూర్య తెలుగులో ఈసారి ఏపీ తెలంగాణ 2 వణికిపోతాయి. బాక్స్ ఆఫీస్ రాజేస్తుండు. ఓకే, మనం ఇటు సైడ్ వాళ్ళతో జై మాట్లాడాలి. సూర్య జై సూర్య, జై సూర్య జై సూర్య. సూర్య గారి కళ్ళల్లో ఉండేటువంటి ఇంటెన్సిటీ, ఆయన పర్ఫార్మెన్స్ లో ఉండేటువంటి న్యాచురాలిటీ అన్ని కలగలిపి మన సూర్య గారు ఆల్రెడీ ఎంటర్ అయిపోతున్నారు. ఇంత అందంగా ఎలా ఉన్నావు అక్క నువ్వు? ఇటు 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 చెప్పు. ఇంత అందంగా ఎలా ఉన్నావు నువ్వు ఇప్పటికి? అబ్బా, థ్యాంక్ యూ సో మచ్ తంబి, మేకప్ మహిమ. లవ్ యు అక్క. థ్యాంక్ యూ సో మచ్. అండ్ yes, ఇప్పుడే ఇక్కడికి ఎంటర్ అవుతున్నటువంటి మన సింగం గజని, సింగం సినిమాతో మనందరినీ కూడా మెస్మరైజ్ చేసి గజని సినిమాలో ఇంటెన్సిటీని చూపించి జై భీమ్ సినిమాతో ఎంటర్టైన్మెంట్ కలగలిపి ఆకాశమే హద్దురా సినిమాతో నేషనల్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నటువంటి మనందరికీ ఇష్టమైన రెట్రో లుక్ లో రాబోతున్నటువంటి సూర్య గారికి అలాగే సూర్య గారితో పాటు ఈ రోజు మన కార్యక్రమానికి our chief guest, the rowdy boy, విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండకి ఘన స్వాగతం పలుకుతున్నాము. సూర్య గారు, విజయ్ గారు, and అలాగే ఈ సినిమాని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి సితారా ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ గారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. Event of Retro powered by KLM Fashion Mall. Keep loving more. Our associate sponsors are Priya Gold. Our jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America. Alage our health partners are Yoda Diagnostics, Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Karimnagar. And event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Oh my God, what a vibe! ఒక పక్కన సూర్య గారు, మరొక పక్కన కింగ్డమ్ తో రాబోతున్నటువంటి మా విజయ్ దేవరకొండ. ఈరోజు మా సూర్య గారి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రెట్రో సినిమా మే 1వ తారీఖున విడుదల అవ్వబోతోంది. 2D ఎంటర్టైన్మెంట్స్ అండ్ అలాగే స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ ఇద్దరు కలిసి ఈ సినిమాని మనకు అందిస్తున్నారు. జ్యోతిక గారు, సూర్య గారు, అలాగే కార్తికేయన్ సంధానం గారు అండ్ కార్తిక్ సుబ్బరాజు గారు ప్రొడ్యూసర్స్ గా, కార్తిక్ సుబ్బరాజు గారి డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ ఫిల్మ్ కి చాలా పెద్ద హైలైట్ మన సంతోష్ నారాయణ గారు అందించినటువంటి మ్యూజిక్ అని నేను విడిగా చెప్పక్కర్లేదు. సినిమాలోని సాంగ్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో, ఎన్ని మిలియన్స్ లో రీల్స్ వెళ్తుందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఎక్కడ నాకు ఇంకా సూర్య గారు కనపడలేదు. సూర్య గారు, సూర్య గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ విజయ్, నమస్కారం, నమస్కారం. A very, very hearty welcome to you. Okay,
సో సూర్య గారి సినిమాలోని పాటలంటే మనందరికీ చాలా ఇష్టం. ఒకటి కాదు, రెండు కాదు, చాలా పాటలు ఉన్నాయి. ఆ పాటలన్నింటినీ కూడా కలగలిపి ఒక మెడ్లీ చేసి ఈ రోజు పర్ఫామ్ చేయడానికి సత్య మాస్టర్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. వాళ్ళని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. సత్య మాస్టర్ అండ్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎస్, సూర్య గారి సినిమాలోని once again for all the fans, here comes our Surya garu, the most humble gentleman. Surya gariki మరొకసారి స్వాగతం. సూర్య గారి సినిమాలోని పాటలు ఇవే కాదండి, ఇంకా కొంచెం సేపు డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. చూడడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు. అయితే వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ రెట్రో. మే 1వ తారీఖున థియేటర్స్లో రిలీజ్ అవబోతున్నటువంటి రెట్రో సినిమా కోసం మేమందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఈరోజు మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్ తెలియజెప్పాలనుకుంటున్నాము. శ్రేయస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ రెట్రో, which is powered by KLM Fashion Mall. Keep loving more. And our associate sponsors are Priya Gold, jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America. Our health partners are Yoda Diagnostics, Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Karimnagar. And today's event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. సినిమాలోని పాటలు సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి. కొన్ని సినిమాలోని పాటలు మన సంతోష్ నారాయణ గారు కంపోజ్ చేసినప్పుడు ఎలా ఉంటాయి అంటే, సినిమాలో ఉండేటువంటి యాక్టర్స్ డాన్స్ చేయడం మాత్రమే కాదు, దాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు కూడా డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి ఒక బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ని, లిరికల్ వీడియోని మీకు ప్రెజెంట్ చేస్తున్నాము. చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ హ్యావ్ ద బ్యూటిఫుల్ వీడియో ఆఫ్ కన్నుల్లోనా. ఒక పక్కన మంచి మాస్ నంబర్స్ని మనకి అందిస్తూనే ఇంకొక పక్కన ఇలాంటి మెలోడియస్ బీట్స్ని అందించడంలో దిట్ట మన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ గారికి ఒక్కసారి ఒక ఓయేసుకోండి. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ గారు. ఆయన పాటలు పాడడం మాత్రమే కాదు, ఈ మధ్య సూపర్గా డాన్సులు కూడా చేసేస్తూ ఉన్నారు. సో సంతోష్ నారాయణ గారి ఇంకొక బ్యూటిఫుల్ కంపోజిషన్ని మరికొద్ది సేపట్లో మనం చూడబోతున్నాము. కానీ ఈ సాంగ్ని తెలుగులో రాసిన మా లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ గారు ఇక్కడే ఉన్నారు. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. అండ్ అలాగే తెలుగులో ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి, ఏ లాంగ్వేజ్లో రిలీజ్ అయినా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక కాసర్ల శ్యామ్ గారు తెలుగులో పాటలు రాసిన మనకి చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ని అందించారు. కాసర్ల శ్యామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా సూర్య గారి ఫ్యాన్స్ అందరికీ హాయ్. మొత్తం 90s కిడ్స్ ఉన్నారు, 2000 కిడ్స్ ఉన్నారు. అందరూ సూర్య గారి వీరందరూ విపరీతమైన అభిమానులు సార్. వారి కోసం ఇక్కడ ఇవి చేసినందుకు మా ఫ్యాన్స్ అందరి తరఫున నేను ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ తమ్ముడు కార్తీ గారు మా తెలుగు వారందరి అభిమాన తమ్ముడైతే, మీరు మా అందరికీ అభిమాన అన్న. మీ సినిమాలే కాదు, మీరు పబ్లిక్ ఫంక్షన్లో ఎక్కడ ఎమోషన్స్ దాచుకోకుండా మీరు పెట్టే కన్నీరన్న మాకెంతో ఇష్టం. అంత ఎమోషన్తో ఉన్న మీరు, నాకు ఒక అద్భుతమైన సినిమా, ఇందులో అన్ని పాటలు 6 పాటలు నేను రాయడం జరిగింది. కార్తిక్ సుబ్బరాజు గారితో నాకు ఇది 2వ సినిమా. జిగర్తాండా 2 కూడా మొత్తం నేను రాశాను. ఈ సినిమాలో పాటలన్నీ నేను రాశాను. ప్రతి పాట తమిళ్లో ఎట్లాగైతుందో వివేక్ గారు అక్కడ రాశారు. తెలుగులో రాస్తుండే సూర్య గారి ఫ్యాన్స్ చాలామంది నాకు సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టారు, తమిళ్ నుంచి అనువాదంలాగా కాకుండా పక్కా తెలుగులాగా రాశారండి, చాలా థ్యాంక్స్, మా సూర్య అన్నకి మంచి పాటలు ఇచ్చారు అని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోష్ నారాయణ గారు కూడా ప్రత్యేకమైన నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులో అన్ని పాటలు రాశాను. ఇప్పుడు ఈ పాట విన్నారు, నాకు బాగా ఇష్టమైన పాట ఇది. ఆ తర్వాత ది వన్ అని ఒక సాంగ్ కూడా ఉంది, అది కూడా నాకు బాగా ఇష్టం. పొగరెత్తిన ఎండవీడు, తల ఎత్తిన కొండవీడు, కట్టుతాడు నెత్తురు గోడే, మదమెక్కిన యుద్ధమే, ఎదురొచ్చిన సిద్ధమే, శంఖమూది సయ్యను వాడే, వీడు నడిచి వచ్చే నరకమమ్మ, సింగనాదమున్న యముడోయమ్మ, ఊపుకుంటొచ్చేది ఊరితాడమ్మ, నింపు కన్ను ఉన్న శివుడోయమ్మ, అందమైన సుర కత్తి వీడమ్మ అని ఇట్లాంటి అందమైన పదాలు రాసే అవకాశం నాకు ఇచ్చారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విచేసిన మా విజయ్ భయ్య దేవరకొండకి, అట్లాగే వెంకీ అట్లూరి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
సుమ గారు ఈరోజు మీరు మీ చెల్లెల్లాగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ వచ్చింది చెల్లి, అక్కని ఇంట్లో వదిలేసి వచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్ కాసర్ల శ్యామ్ గారు. అండ్ అలాగే మరో ఫెంటాస్టిక్ యాక్టర్ కరుణాకరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పాపం తండేల్ సినిమాలో హార్ట్ బ్రేక్ అయింది ఆయనకి. ఈ సినిమాలో ఏమవుతుందో చూద్దాము. తండేల్ హార్ట్ బ్రేక్ నుంచి కోలుకున్నారండి? ఓకే, కరుణాకరణ్ గారు. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇలా మీట్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ తండేల్. మీ ప్రేమ, మీ అభిమానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. ద వన్ ఐ అడ్మైర్డ్ సో మెనీ ఇయర్స్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్, సూర్య గారు. An opportunity to work with him. So I should always thank Karthik Subraj, who has given me an opportunity. I was there, same excitement, whistles like you all. Today that love has actually given me an opportunity to come closer. Thank you, sir. Thank you so much. Every moment working with him, I'll always remember. Thank you 2D Entertainment and Stonebench Creations for giving this opportunity. Sir, nice to meet you, sir. Venki Atluri garu, sir. Nice. I loved every frame in Lucky Bhaskar. Thanks for giving us such a nice films. Thank you all who are present here. Thank you so much. Feeling a bit nervous. See you all again. Thank you. Thank you so much, Karunakaran garu. Very soon we'll be seeing you in theaters. Thank you. అలాగే రెట్రో పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత, సూర్య గారు, రెట్రో పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఆ పోజ్ మాకు బాగా నచ్చింది. ఒక్కసారి మా కెమెరాస్ కోసం మళ్ళీ ఆ పోజ్ మీరు పెడతారా? జస్ట్ దట్ పోజ్ ఆఫ్ రెట్రో వేర్ యు ఆర్ సిట్టింగ్ లైక్ దాట్. అది ఒక్కసారి మా అందరి కోసం, ఫ్యాన్స్ కోసం. అండ్ హియర్ వి గో. అలాగే విజయ్ గారు కూడా, విజయ్ కూడా, ఇద్దరు కూడా. And that's it for the audience. The retro still recreated. Thank you so much. కొన్ని క్వశ్చన్స్ ఫ్యాన్స్ అడగమని చెప్పారు, అడగమంటారా? ఇద్దరికి మైక్లు ఇచ్చేసేయండి. ఒకళ్ళది రెట్రో, ఇంకొకళ్ళదేమో కింగ్డమ్. ఓకే, సో సూర్య గారు, బీయింగ్ అన్ యాక్టర్ ఆర్ ప్రొడ్యూసర్, ఏది ఎక్కువ టఫ్ అంటారు? యాక్టరా ప్రొడ్యూసరా, ఏది టఫ్? I think, yeah, I love being a producer. Actor is little tough. యాక్టర్ ఇస్ లిటిల్ టఫ్. అసలు మాకు స్క్రీన్ మీద అలా కనిపించదు కదా. యాక్టర్ ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ జాబ్ ఫర్ సూర్య గారు అనిపిస్తుంది. యు లవ్, అవుట్ ఆఫ్ టూ యూ ఫీల్ దట్ బీయింగ్ అ ప్రొడ్యూసర్ ఇస్ మోర్ ఈజీ. అంటే కార్తిక్ సుబ్రాజ్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారని అర్థం, అంతేనా? ఓకే, అలాగే నెక్స్ట్ స్ట్రైట్ తెలుగు ఫిలిం మేము ఎప్పుడు చూడబోతున్నాము? I'll be talking about that on stage. ఓకే, సో కమింగ్ అప్ లో మనకి నెక్స్ట్ స్ట్రైట్ తెలుగు ఫిలిం కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. నాకు కొన్ని డీటెయిల్స్ తెలుసు, నేను బయటకు చెప్పట్లేదు. ఓకే, ఈ రెండిట్లో ఏది చాలా టఫ్? సేయింగ్ సారీ టు వైఫ్ or ask wife to tell sorry to you? The question is wrong ade. Rendu kashtamayనంటారా? No. Asking the boss to say sorry is always tough. It's always tough. Okay, so saying sorry is the easiest thing to do. The best way. తెలుగులో మల్టీ స్టారర్ చేస్తే ఎవరితో చేస్తారు? I have a family here. I have everybody here. I think I become this elder brother to this entire community, to the entire, I think we have a family here, so I have lot of brothers who can, I can just join hands with. Superb andi, superb. Vijay, oka question. Retro time lo puttunte, ante inkoncham manam venakki vellipote ఏ హీరోయిన్ తో యాక్ట్ చేయడానికి మీరు ఇష్టపడతారు? మీరు ఆప్షన్ చెప్తారా లేకపోతే ఆప్షన్స్ ఏమైనా ఇవ్వమంటారా? ఏంటి ఆప్షన్ లేండి. ఆప్షన్స్ ఇవ్వనా? ఏ శ్రీదేవి గారు, బి రమ్యకృష్ణ గారు, సి విజయశాంతి గారు. సిమ్రన్. ఓకే గాట్ దట్. సోనాలి బింద్రే. ఓకే. సూర్య గారు జ్యోతిక గారిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి.
ఓకే, సూపర్. సూర్య గారి సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏది? అఫ్ కోర్స్ గజనీ ఇస్ గజనీ. నేను ఫస్ట్ టైం సూర్య గారిని థియేటర్లో చూడడం గజనీ నాకు. ఆ తర్వాత చాలా సినిమాలు చూసిన, బట్ సినిమాటిక్గా ఇట్లా బ్రెయిన్లో కూర్చొని ఉండిపోయేది సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. అది రిలీజ్ అయినప్పుడు కూడా చాలా పెద్ద పండగే జరిగింది. యాక్చువల్ రిలీజ్కి రిలీజ్కి కూడా సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది సూర్య సన్ ఆఫ్ కృష్ణన్కి మీరు చెప్పినట్టుగా. అండ్ సూర్య గారు, దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ, ఫర్ బోత్ ఆఫ్ యూ ఆల్. ఒకవేళ కనుక టైం మెషిన్లో వెనక్కి వెళ్తే, మీరు 90స్కి వెళ్ళిపోతే అక్కడ ఏం కొంటారు? వాట్ యూ వాంట్ బై దేర్? ఏం కొంటారు? 90s నుంచి ఏం కొంటారు? నేను మొత్తం ఇటు నానక్రామ్ కూడా ఇదంతా ల్యాండ్ కొనేసి పెడతాను. ఐ సెడ్ ఐ విల్ బై ఆఫ్ ఆల్ దిస్ ల్యాండ్. సూపర్. సూర్య గారు, మీరేమైనా కొనాలనుకుంటున్నారా చెన్నై వైపు ఏమైనా ల్యాండ్స్? I think it's too late. Yeah, I wish I can have the same plan. But always it never happens. When that is there, something is not there. ఓకే, అండ్ ఎవరిని కలుసుకోవాలనుకుంటున్నారు? టైం మెషిన్లో కనుక మీరు వెనక్కి వెళ్తే హూమ్ డూ యూ వాంట్ టు మీట్? చాలా మనం ఇంటలెక్చువల్ క్వశ్చన్స్ అడిగేసినట్టున్నాం, చాలా ఆలోచించేస్తున్నారు. విజయ్ ఇస్ కమింగ్ అప్ విత్ అన్ ఆన్సర్. నాకు చాలా మందిని కలవాలని ఉంది. చెప్పండి, నేను ట్రై చేస్తా. ఈ బ్రిటిష్ వాళ్ళని కలిసి 2 బీకాలని ఉంది. అటు మొన్న చావా చూసి పిచ్చ కోపం వచ్చింది. వాడు ఔరంగజేబ్ గాడిని అయితే 2-3 వేసుకోవాలి అసలు గట్టిగా. అట్లా చాలా మందిని కలవాలని ఉంది. అంత కొట్టుడే ఉంది కొంచెం. మంచోళ్ళని ఇట్లా అట్లాంటివి ఉన్నాయి కరెంట్లీ. స్ట్రేట్ అడిగితే అట్లాంటివి అనిపిస్తున్నాయి. వుడ్ యూ లైక్ టు మీట్ సమ్వన్ ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టైమ్? ఐ హ్యావ్ ఆల్ వైలెంట్ థాట్స్. I think most of them are there. I'm not missing any of them. All my 90s friends, circle, group, I think everybody is next to me. Like God has been kind. I've not missed anyone so far. So సూపర్. yeah. వన్ లాస్ట్ క్వశ్చన్ టు విజయ్. ఇలాంటి రెట్రో ఫిల్మ్ కనుక మీరు చేస్తే పక్కన హీరోయిన్ ఎవరు ఉంటే బాగుంటుంది? ఎప్పుడు ఇదే చెప్పరా? సుమా గారు మీరు చేసేయచ్చు అనిపిస్తుంది కొంచెం. ఇంకా ఎవరి పేరు చెప్పినా ప్రాబ్లం అవుతుందని నా పేరు వేసుకున్నారు కదా. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్. అండ్ ఇప్పుడు బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్తో రెడీగా ఉన్నారు మన సత్య మాస్టర్ అండ్ టీమ్. సినిమాలో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సాంగ్, బోలెడన్ని రీల్స్తో వెళ్తున్నటువంటి సాంగ్, బోలెడన్ని వ్యూస్తో వెళ్తున్నటువంటి సాంగ్ బుజ్జిమాన్ చూడడానికి రెడీగా ఉన్నారా మీరందరూ? సత్య మాస్టర్ అండ్ టీమ్ని వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. అండ్ మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్. ఆర్ శ్రేయస్ వారికి డాన్సర్స్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Shreyas Impact Foundation presents the pre-release event of Retro. నాకు తెలిసి సూర్య గారికి కూడా ఒక 2 స్టెప్పులు వేయాలని ఉంది, కానీ మే 1 థియేటర్స్లో మాత్రం చూద్దాము. ఆ 2 స్టెప్పులు కాదు, 4-5-6 స్టెప్పులు మనం థియేటర్లోనే చూడొచ్చు. మే 1 రిలీజ్ అవుతుంది రెట్రో. సో లెట్స్ గో టు థియేటర్స్ అండ్ వాచ్ రెట్రో. అలాగే ఇలాంటి సినిమాల్ని అందించాలి అంటే ఈ సినిమా మీద ప్యాషన్ ఉండడంతో పాటు ఆ సినిమా మీద బోలెడంత డెడికేషన్ కూడా ఉండాలి. అలాంటిది స్టోన్ బెంచ్ వాళ్ళు ఈ సినిమాని మనకు అందిస్తున్నారు అలాంగ్ విత్ 2D ఎంటర్టైన్మెంట్స్. సో స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ నుంచి కార్తికేయన్ సంధానం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. వారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనకి అంతకుముందు కూడా బఫూన్ లాంటి సినిమాల్ని అందించినటువంటి నిర్మాణ సంస్థ అలాంగ్ విత్ ఆర్ డైరెక్టర్ టు. Hi, good evening everyone. Thank you so much to the press, media and Surya sir fans who are here. Thank you so much for this. I'm very, very glad and I'm very happy that I got an opportunity to co-produce this film along with 2D Entertainment.
which is a great opportunity because this is the first time 2D Entertainment has actually joined hands with another production house, and this is their 15th film, and it's Stonebench 15th film as well. And thanks to Surya sir for giving that opportunity, and thanks to Rajashekar sir, who is the other producer, who is unfortunately not able to be in this particular event because Raja sir and director Karthik Subbaraj, Santosh Narayanan, all are working on the product to be delivered to you guys, and they are actually delivering it right now, and apologies because they are not able to be here for that. And this film is very, very important for all of us, and I think we as a team has worked really, really hard for this. And about Surya sir, you taught us how to love because you are the man of love, and I know how much love and positivity and aura you bring into people. In fact, what do I say? Anything that we have done in the college, starting off, given the hope of falling in love with a girl or a girl falling in love with a boy, we take you as an inspiration because you've been so good to everyone in that. And we always wanted to be a gentleman like you, and we are trying our best to be a gentleman like you, which I was telling in the other event as well. And it's good to really see everyone else who's come here. And Mr. Vijay Devarakonda, like I said, I think if you have to take one of the few handsome men in the world, I think Surya sir and you are one of the ones who will be here. And both sitting beside to each other is a great sight for all of us, and I'm actually able to see that from here. And your movies have been brilliant, and you're a great performer, and we have always looked for your films, and we are looking for Retro as well as for Kingdom, and all the very best for the Kingdom as well. And thank you so much, Venki, for being here, and you've been one of the directors that we always look for, and you've done some brilliant films, and I loved Lucky Bhaskar, and I'm very glad that I know whom you're going to direct next, and we are very, very glad to look at it as well. And thank you for being here and supporting us in this event. And thank you, Karuna, for being part of this film, and thank you each and every one of you who has come here and honored this present. And I would love to thank my family, friends, and who has supported me in this journey. And a very, very, very special thanks to 2D Entertainment for giving us this opportunity. And last but not the least, Sitara Entertainment, who is actually distributing this film over here, is one of the biggest houses over here. And we are very glad that they are able to actually present this film in both the states. And thanks to Naga Vamshi for that, actually. Yeah, and thank you so much. And thank you, ma'am, for presenting this. Yeah, actually. Thank you so much, sir. It's always a pleasure for hosting events for 2D Entertainments and alage Stonebench Films. Thank you. Looking forward to the film very soon. ఓకే, సో ఇప్పుడు సూర్య గారి సినిమా పాటల మెడ్లీలు ఇందాక డాన్స్ ప్రోగ్రామ్ చూసాం, కానీ ఎందుకో తనివి తీరలేదు కదా. ఇంకా కొన్ని పాటలు వినాలనుంది, ఇంకొన్ని డాన్సులు కుదిరితే చూడాలనుంది. అందుకనే ఈరోజు స్పెషల్గా వైలిన్ మీద స్పెషలిస్ట్ అయినటువంటి శాండిలియాని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హీ ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఫెంటాస్టిక్ వైలిన్ ఆర్టిస్ట్. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శాండిలియాకి గట్టిగా ఒకసారి చప్పట్లతో ఆహ్వానం పలుకుదాము. సూర్య గారి సినిమాలోని పాటల్ని డెడికేట్ చేస్తూ టు ఆల్ ది ఫ్యాన్స్ అండ్ ఆల్సో టు సూర్య గారు ఇక్కడ ప్రెజెంట్ చేయబోతున్నారు శాండిలియా గారు అండ్ హిస్ టీమ్. విశాల్, మనోజ్ అండ్ జాయ్. విశాల్, మనోజ్, జాయ్ అండ్ అలాగే శాండిలియాకి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్దామా? దట్ వాస్ అ బ్యూటిఫుల్ లవ్లీ పర్ఫార్మెన్స్. అండ్ ఎస్, లవ్, లాఫ్టర్ అండ్ వార్ కోసం మన అందరం రెడీగా ఉన్నాము మే 1వ తారీఖున థియేటర్స్లో చూడడానికి. ఆల్రెడీ వీ హ్యావ్ వాచ్డ్ ది ట్రైలర్. కార్తిక్ సుబ్బరాజు గారి సినిమాలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన టేకింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, మేకింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందులో ఉండేటువంటి యాక్టర్స్ని చాలా స్టైలిష్గా చూపిస్తారు. వాటితో పాటుగానే ఆడియన్స్కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని కూడా ఇచ్చేటువంటి డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు గారు. మరి ఒక్కసారి ట్రైలర్ అందరం కలిసి చూసేద్దామా? లెట్స్ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ రెట్రో ప్లీజ్. సూర్య గారి పవర్ ప్యాక్డ్ ఎనర్జీతో, పూజా హెగ్డే బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో అండ్ కార్తిక్ సుబ్బరాజు గారి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేకింగ్తో, సంతోష్ నారాయణ గారి మ్యూజిక్తో మనం చూడబోతున్నాము ఇన్ థియేటర్స్ రెట్రో ఆన్ May 1st. అండ్ ఈ సినిమాని తెలుగులో మనకి సితారా ఎంటర్టైన్మెంట్స్ అందిస్తూ ఉన్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ అనగానే మనకి బోలెడని హిట్ సినిమాలు గుర్తొచ్చేస్తాయి. భీమ్లా నాయక్, అలాగే డీజే టిల్లు, రీసెంట్గా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి మ్యాడ్ సినిమా, అండ్ త్వరలోనే సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి కింగ్డమ్ సినిమా కూడా రాబోతోంది.
సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి సూర్యదేవర్ నాగవంశీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్, అధినేత సితారా ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఆయన కంటెంట్ని నమ్ముతారు, సినిమాని నమ్ముతారు. నమ్మిన తర్వాత ఇంకా అసలు వెనక్కి తిరిగి చూడరు. మైక్ ఇచ్చామంటే ఇరగ తీసేస్తారు. Thank you, Surya sir, for giving us the opportunity to distribute the film in Telugu. We hope we give you a blockbuster here. It's been a long time Telugu people have seen you like this. We hope the film is a huge success. Vijay gar, thank you andi. Adagane vacharu. My brother Venki is also here, sir. We know what we are doing from the next month. I don't want to tell it to the audience now. I want you to tell it first. So we are very happy to be associated before our film starts, sir. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సూర్యదేవర నాగవంశీ గారు. ఈ సినిమా కూడా మీ హిట్ ఖాతాలో చేరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ అలాగే మనకి సార్ అండ్ లక్కీ భాస్కర్ లాంటి సినిమాలని అందించినటువంటి డైరెక్టర్ వెంకీ అట్లూరి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. లక్కీ భాస్కర్ లాంటి సినిమా తీయాలి అంటే బోలెడంత ఇంటెలిజెన్స్ ఉండాలి. అలాగే సార్ లాంటి సినిమాలో కూడా ఎడ్యుకేషన్ గురించి చాలా మంచి విషయాల్ని చెప్పారు. వెంకీ అట్లూరి గారి నుంచి వస్తున్నటువంటి నెక్స్ట్ ఫిలిం గురించి ఆయన ఇప్పుడే ఏం చెప్పట్లేదు, త్వరలోనే చెప్తారు. కొద్ది నిమిషాల్లో. ఇందాక నాకు పూజా హెగ్డే గారు రాలేదని చెప్పారండి. మిమ్మల్ని అలా చూసి సడన్గా ఏంటి పూజా హెగ్డే వచ్చిందా అనుకున్నాను. సో ఓకే, ఇక్కడ చాలామంది సూర్య గారి ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ కొన్ని ఒక 2,000-3,000 మంది ఉంటారు. ఇక్కడ నేను కూడా ఆ 2,000 మందిలో నేను ఒక్కడినే. సార్, మా హౌ షుడ్ ఐ స్టార్ట్? నా మొత్తం కాలేజ్ లైఫ్ మొత్తం ఒక పాఠం మీ సినిమా సార్. ఎందుకంటే గజనీ వచ్చినప్పుడు ఐ థింక్ ఐ వాజ్ జస్ట్ ఇంజనీరింగ్ అప్పుడే ఫినిష్ చేస్తున్న టైం అది. గజనీ అన్న సినిమా అక్కడ క్రాస్ రోడ్స్లో సప్తగిరి థియేటర్లో అలా రిలీజ్ అయిన, శ్రీమయూరి థియేటర్లో రిలీజ్ అయింది. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అరే ఏంటి ఒక సినిమా ఇలా కూడా ఉంటుందా, ఒక యాక్టర్ ఇంత కష్టపడతారా అని చెప్పేసి మాకు ఆ రోజు అంటే ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న టైంలో చూసిన సినిమా సార్. సో ఇట్స్ ఆల్వేస్ స్పెషల్ టు మీ, స్పెషల్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఇందాక విజయ్ గారు కూడా చెప్పినట్టు కరెక్ట్, దట్ వాస్ ద పీక్ మూమెంట్. చేస్తే ఇలాంటివి చేయాలని ఒక చిన్న కోరిక. అండ్ కట్ టు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సార్. సార్, అది ఒక సినిమా కాదు సార్, చూడండి, అది ఒక బుక్, ఒక టెక్స్ట్ బుక్. ఎందుకంటే లవ్లో ఎలా పడాలో నేర్పింది. ఒక లవ్ పోతే దాని నుంచి బయటికి ఎలా రావాలో కూడా నేర్పింది. డిసిప్లిన్ నేర్పింది. ఈ రోజుకి నాకు గుర్తుంది సార్, అది అప్పట్లో మనకి ఇన్ని ఓటీటీలు లేవు. టీవీలో వచ్చిన ప్రతిసారి మా నాన్నగారు వచ్చేసి ఆ సినిమా చూసేవారు. బికాస్ సమ్వేర్ అట్ సమ్ లెవెల్ ఇట్ ఆల్వేస్ కనెక్ట్స్ అ ఫాదర్ అండ్ సన్. ఇట్ టీచర్స్ హౌ యూ షుడ్ బీ లైక్ అ సన్. ఒక ఫ్యామిలీ పర్సన్ కింద ఎలా ఉండాలని నేర్పిన సినిమా సార్. అలా ప్రతి సినిమా సార్, మీ ప్రతి సినిమా నుంచి మేము ఏదో ఒకటి నేర్చుకున్నాం. నిజంగా థ్యాంక్స్ ఫర్ ఆల్ ద గ్రేట్ మూవీస్ సార్. సింగం వచ్చినప్పుడు మాకు ఒక చిన్న బయటకు వచ్చినప్పుడు బైక్ ఉన్నోడికి కానీ కారు ఉన్నోడికి కానీ ఒక్కసారి యాక్సిలేటర్ సింగ్ అని లేగిస్తారు సార్. అసలు ఆ ఎనర్జీ కానీ సింగం 2 కానీ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. you've given movies to all classes. But Surya Son of Krishnan, I again say sir, అది ఒక టెక్స్ట్ బుక్ సార్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ us a better human being. అండ్ ఆ జనరేషన్ 90s కిడ్స్ కావచ్చు, 2000s కిడ్స్ కావచ్చు, 90s కిడ్స్కి కావచ్చు, 2000 కిడ్స్కి కావచ్చు, యూ హ్యావ్ థాట్ దెమ్ హౌ టు లివ్. మనిషిగా ఎలా ఉండాలని నేర్పిన సినిమాలు చేశారు సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దట్. అండ్ నౌ రెట్రో ఒక 2 ముక్కలు కార్తిక్ సుబ్బరాజ్ గారి గురించి చెప్పాలంటే, హీఈస్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ టు కంపేర్, బట్ యాజ్ అ ఫ్యాన్ ఐఎమ్ టెలింగ్ సార్, హీఈస్ ద గై రిచీ ఆఫ్ ఈస్ట్. నిజంగా ఆయన మేకింగ్ వచ్చేసి ప్రతిసారి అరే ఇలా కూడా ఒకళ్ళు చేస్తారా అనిపించేది. అలాగే ఇప్పుడు ట్రైలర్ కట్ కూడా నెవర్ సీన్ ఆన్ ఇండియన్ సినిమా సార్. ఈ రోజు వరకు ఇలాంటి ఒక ట్రైలర్ కట్, ఇంత వ్యాకీ ట్రైలర్ కట్ నేను ఎప్పుడు చూడలేదు. ఇంతే ఎక్సైటింగ్గా సినిమా కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను సార్. అండ్
ఇందాక అన్నట్టు నిజంగా మీ ఇద్దరు పక్క పక్కన వచ్చి చూస్తుంటే నిజంగా ఇద్దరు బ్రదర్స్లా ఉన్నారు. ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ అ మల్టీ స్టారర్ హ్యాస్ టు హ్యాపెన్, ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్, రైట్ కాంబినేషన్ ఐ ఫెల్ట్. సో ఆన్ దిస్ నోట్, అండ్ కార్తిక్ సార్ అగైన్ మీకు కూడా రియలీ హార్టీ వెల్కమ్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. అండ్ అగైన్ సంతోష్ నారాయణ్ గారు కూడా హిస్ మ్యూజిక్ మనం దసరాలో పాటలు విన్నాం, మళ్ళీ ఈ సినిమాలో పాటలు వింటున్నాం. ఈ సినిమాకి పాటలు కూడా నిజంగా అంతే అవుతుందని నేను నమ్ముతున్నాను. అండ్ రాజశేఖర్ సార్ ఇక్కడ లేరు, హీస్ బిజీ హ్యాండ్లింగ్ ద పోస్ట్ ప్రొడక్షన్, అండ్ ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ అట్ మెనీ లెవెల్స్. అండ్ నిజంగా ఐ మిస్ యూ, వి ఆల్ మిస్ యూ హియర్ సార్. అండ్ రెట్రో వచ్చేసి May 1st రిలీజ్ అయిన తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ across all states and across the world. Thank you, sir. Thank you so much, Venki garu. And అలాగే వెంకీ గారి నెక్స్ట్ సినిమా విశేషాలు కూడా మరికొద్ది సేపట్లో మనం తెలుసుకోబోతున్నాము. బట్ బిఫోర్ దాట్, పెళ్లి చూపులు సినిమాతో మనందరికీ బాగా ఎక్కువ దగ్గరయ్యి అర్జున్ రెడ్డి సినిమాతో మా హార్ట్లో తిష్ట వేసుకొని కూర్చొని అతి త్వరలోనే కింగ్డమ్ సినిమాతో రాబోతున్నటువంటి విజయ్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ, కింగ్డమ్ టీజర్ అందరూ చూసే ఉంటారు. మరొకసారి ఈ రోజు ఈ రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో లెట్స్ హ్యావ్ ద టీజర్ ఆఫ్ కింగ్డమ్ ప్లీజ్. So that's Kingdom teaser for us, releasing very soon. Super fantastic. Gautam Tinanuri గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా కూడా మరో బ్లాక్ బస్టర్ అవ్వాలి ఫ్రమ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ద మ్యాన్ విత్ ద గోల్డెన్ హార్ట్ అని చెప్పొచ్చు. ఆయన రియల్ లైఫ్లో మాత్రమే కాదు, రియల్ లైఫ్లో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ని అగరం అనేటువంటి ఫౌండేషన్ ద్వారా చేస్తూ వస్తున్నారు మా సూర్య గారు. సింగం సినిమాతో మనందరికీ ఎంతో దగ్గరయ్యారు, గజనీ సినిమాతో మెస్మరైజ్ చేశారు, జై భీమ్ సినిమాతో ఇన్ఫర్టైన్మెంట్ అలాంగ్ విత్ ఎంటర్టైన్మెంట్ని అందించారు, అండ్ ఆకాశమే హద్దురా సినిమాతో ఒక సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ని మనకు అందించి ఇప్పుడు రెట్రో సినిమాతో రాబోతున్నటువంటి సూర్య గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. That's the love Telugu audience all over the world have for Surya garu. సో సూర్య గారికి మరొక్కసారి మా టాలీవుడ్ అందరి తరపు నుంచి స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి విజయ్ దేవరకొండ గారిని అలాగే సూర్య గారిని కలిసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రెట్రో సినిమాతో May 1వ తారీఖున థియేటర్లో మనల్ని కలుసుకోబోతున్నటువంటి సూర్య గారు, అండ్ త్వరలోనే కింగ్డమ్ సినిమాతో సూర్య గారు ఆల్సో ఇద్దరిని కలిసి, సూర్య గారు అండ్ విజయ్ దేవరకొండ గారిని కలిసి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే సినిమా ప్రొడ్యూసర్ కార్తికేయ సంధానం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి సూర్యదేవర నాగవంశీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కరుణాకరణ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. A group picture please. ఓకే, సో ఇద్దరి మాటలు వినడానికి రెడీగా ఉన్నారా? సూర్య గారి మాటలు అండ్ అలాగే విజయ్ మాటలు వినడానికి రెడీగా ఉన్నారా? ఆల్ ద రౌడీ బాయ్స్ అండ్ రౌడీ గర్ల్స్ అంటూ మొదలు పెట్టేటువంటి ఆ స్పీచ్ కోసం ఆఫ్టర్ దిస్ పిక్చర్ ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు ఆర్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. చెక్ అందరికీ నమస్కారం.
మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. Firstly, I welcome Surya Anna and whoever is here from the team of Retro to Hyderabad. I welcome them to Hyderabad. ఎప్పుడు డైరెక్టర్లు ఉండరు. నేను గౌతమ్ని కూడా అంటుంటా, అరే ప్రమోషన్లో నువ్వు నాతో నుండు, నువ్వు వెళ్ళిపోకు అని. డైరెక్టర్లు లాస్ట్ మూమెంట్ వరకు మ్యూజిక్లు ఇవి అవి చేస్తున్నారు. ఈరోజు కార్తిక్ సుబ్బరాజ్ కూడా లేడు. యాక్టర్లు మేము చేయాల్సి వస్తుంటుంది ప్రమోషన్. బట్ ఐఎమ్ హియర్ ఫర్ సూర్యన్న అండ్ టు బీ హియర్ విత్ హిమ్ త్రూ దిస్ ప్రమోషన్. బిఫోర్ ఐ స్పీక్ అబౌట్ ద ఫిల్మ్, ఒక్క 2 నిమిషాలు మొన్న కశ్మీర్లో జరిగిన సంఘటన గురించి I just want to tell all the families that lost somebody they loved, somebody that was a parent, somebody that was a son, somebody that was a husband. I want to tell them all that we are all thinking about you. Meeru feel avutunna pain, we cannot come close to what you're feeling right now, but everyone is feeling the pain and feeling the anger, and we are all thinking of you. It shouldn't have happened, and we all stand in support of you. Yeah, and coming to the film, Suryana, నా లైఫ్ అంతా కొంచెం బ్లర్లు ఉంటుంది. అంటే నేను బతికిన లైఫ్, ఇప్పుడు బతుకుతున్న లైఫ్ 2 ఒకటేనా అని అప్పుడప్పుడు నాకు అర్థం కాదు. నేను 10th ఇంటర్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం సూర్యనాని థియేటర్లో చూడడం జరిగింది, గజనీ సినిమాకి. అప్పుడు థియేటర్కి వెళ్ళే ఎక్స్పీరియన్స్ వేరే. అంటే పొద్దున్నే న్యూస్ పేపర్ తీసి దగ్గరలో ఏం సినిమాలు ఆడుతున్నాయని చూసి, ఏ థియేటర్లో ఆడుతుందని చూసి థియేటర్కి వెళ్ళి ముందే టికెట్లు తీసుకొని, అప్పుడు తర్వాత షో టైంకి ఫ్యామిలీతో ఆటోలు వచ్చి బయట నిలబడి, ఆ షో అయిపోగానే ముందు షో వాళ్ళు బయటకు వస్తుంటారు, మొత్తం హార్న్లు బండ్లు వెళ్తుంటాయి. మనని లోపలికి అలవ్ చేయగానే ఇట్లా థియేటర్ డోర్ ఓపెన్ అయితే ఇట్లా గట్టి గాలి కొడుతుండే, ఒక గట్టి ఏసీ గాలి కొడుతుంది. లోపలికి వెళ్ళంగానే అట్లా టైటిల్ పడంగానే మొత్తం మర్చిపోయి సినిమా ప్రపంచంలోకి వెళ్తాము. అలాంటి అన్నీ మర్చిపోయి గజనీ అనే సినిమా చూసి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సూర్యన్న. ఇతను ఎవర్రా, ఏం యాక్టర్రా ఇతను అని సూర్యన్న మిగతా సినిమాలు చూడడం జరిగింది నెమ్మదిగా. ఐ వెంట్ బ్యాక్, I watched Pitamagan, I watched Kaka Kaka. Later on, as I grew up, I again met him in theaters and watched Surya Son of Krishnan. Na life lo oka strong cinematic memory, Chanchala song వచ్చినప్పుడు నాకు ఆ రోజు థియేటర్లో కలిగిన ఎమోషన్ ఈ రోజు వరకు మర్చిపోను. నేను అప్పుడప్పుడు there are times where I randomly go back to that song and watch. When I'm between my shoots, I just go and I watch that song and I just watch you, because when I first saw it in the theater, I felt something, and sometimes I want to refeel what I felt as an audience. And there are some films and some moments like this I go back to from my childhood, and Chanchala is one of them, where I just go back and just play it on YouTube and watch. It was one very strong కోర్ మెమరీ ఇన్ మై లైఫ్. నేను యాక్టర్ అవుదామని అరౌండ్ 20 years ఉన్నప్పుడు, నేను ఇప్పుడే వస్తుంటే సూర్య నాకు చెప్తుండే, నాకు చాలా గట్టిగా ఈ వ్యక్తిని కలవాలని అనిపించిండే. నేను ఈ బాడీ ఎట్లా చేస్తారా ఇది, నేను కొంచెం ఓవర్ వెయిట్ కిడ్ ఉంటుండే, అసలు ఎట్లా సాధ్యం, ఇది ఏం చేస్తే ఇట్లాంటి బాడీ వస్తుంది, నేను ఏం చేయాలి, ఈ మనిషి డిసిప్లిన్ ఏంది, ఈ మనిషి డ్యాన్స్ ఏంది, ఈ మనిషి యాక్టింగ్ ఏంది, ఒకసారి కలవాలి అని నాకు చాలా అనిపిస్తుండే. నేను చాలామందిని కనుక్కున్నా ఎట్లా కలవచ్చు అని, కానీ నేను ఎక్కడో సరూర్ నగర్లో ఉండేటోడిని, ఈయన చెన్నైలో, మనం ఎవ్వలం కాదు, ఈయన పెద్ద స్టార్, అసలు పెద్దగా ట్రై చేయలే, అడిగినా చాలా ఆలోచించిన, కోరిక చాలా గట్టిగా ఉండే, కానీ లైఫ్లో ఎప్పుడు మా పాత్స్ కలుస్తాయి అనుకోలే. 15 years తర్వాత ఆ ఫీలింగ్ ఉన్న తర్వాత, 15 years తర్వాత సడన్గా లైఫ్ ఈరోజు నన్ను మీతో ఈ మూమెంట్ షేర్ చేసుకునేటట్టు చేసింది. ఇట్ విల్ బీ సచ్ అ స్పెషల్ మూమెంట్. ఐఎమ్ సేయింగ్ ఐ నెవర్ థాట్ అవర్ పాత్స్ విల్ క్రాస్. ఐ రియలీ వాంటెడ్ టు మీట్ యూ 20 years ago. Today, sharing this moment with you, this film with you, is a very special
మెమరీ టు మీ ఇన్ లైఫ్. సినిమాలు నడుస్తుంటాయి, హిట్లు అవుతుంటాయి, ఫ్లాప్లు అవుతుంటాయి, కానీ ఈయనని స్క్రీన్ మీద చూసిన ప్రతిసారి ఈయన ఎఫర్ట్, ఈయన పర్ఫార్మెన్స్, యూ విల్ ఐ ఆల్వేస్ లవ్ ద యాక్టర్ దట్ హీ ఈస్, irrespective of if I like the film or not. I always love him. That's the kind of performer he is, and that's how much he inspires other actors with his choice in films. You need to have certain balls and courage to pick such random genres of films, such experimental genres of films, and so many of these films are special to so many of us in different ways. Suryana, I hope కాదు రెట్రోల్ అంటారు షో చేద్దామని. May 1st షో చేయండి అన్న, చేయండి, షో చేయండి. I'm saying put on a show this May 1st with retro, and the audience will be there to love you and celebrate you. I hope the film achieves all success. I hope God blesses you with all health, happiness, success, energy, so that you can continue entertaining us, and also you continue doing what you do as a person in life. Something that you do with Agram Foundation is very special. Suryana, అంటే నాకు పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, కొంచెం డబ్బులు చూసినప్పటి నుంచి ఎడ్యుకేషన్ మీద ఏదో చేయాలని చాలా కోరికుండే. చిన్నగా ఏవేవో ట్రై చేశాము, కానీ 15 years నుంచి సూర్యన్న వేల మంది స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తూ వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ చూసుకుంటూ వాళ్ళకి జాబ్లు ఇప్పించుకుంటూ, మొన్న చెప్తుండే సూర్యన్న, ఇదే నా ధర్మం. దట్ ఈస్ ప్రాబబ్లీ ద పర్పస్ ఆఫ్ హిజ్ లైఫ్. హీ ఫౌండ్ హిస్ పర్పస్, అండ్ this is something that I connect with, and I felt very personally about. And ee year nenu kuda students to build the community, to give them opportunities, we are doing something which I will announce in the next couple of months, and I hope we can match up to what Agram Foundation and Suryana is doing, and do things with them also in the future, because I feel education is the single thing that can make a huge difference. నేను ఈరోజు ఇక్కడ నిలబడి మీ అందరితో మాట్లాడగలుగుతున్నా, ఏదన్నా అచీవ్ చేసినా, లైఫ్ని హైస్ వచ్చినా, లోస్ వచ్చినా, గొడవలైనా డీల్ చేయగలుగుతున్నా అంటే నాకు దక్కిన ఎడ్యుకేషన్ వల్లే. మా స్కూల్ మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండే. ఐ నో హౌ బిగ్ అ రోల్ ఇట్ ప్లేడ్ ఇన్ మై లైఫ్. మార్కులు అంటలేను, మార్కులు నాకు కూడా పెద్ద పీకుడుగా నేను ఏం కాదు, వచ్చినాయి బాగానే చదువుకుంటుండే, కానీ ఇట్లా టాపర్లు ఇట్లా మార్కులు వెనకాల ఎప్పుడు పోలే. ఐ థింక్ ఎడ్యుకేషన్ టీచర్స్ యూ how to receive information, what to do with that information, how to deal with stress, how to have memory. They are all of you need to look. మీరందరూ ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్లల్లో ఎక్కడక్కడ ఉంటారేమో. ఎంతమంది చేస్తున్నారు ఇంజనీరింగ్? ఇక్కడ ఉన్నారు కాబట్టి చదువుకోవాలి. దాని ఒక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ మనకి. నేను స్కూల్లో నేర్చుకుంది ఆ ఈక్వేషన్లు ఏవి బనికిరాలే, కానీ అప్పుడు ఎగ్జామ్స్తో డీల్ చేసిన స్ట్రెస్, ఇప్పుడు రిలీజ్తో డీల్ చేసిన స్ట్రెస్ సిమిలర్ ఉంటాయి. సో మీకు లైఫ్లో మీరు స్కూల్లో, కాలేజ్లో చాలా నేర్చుకునేటివి తర్వాత చాలా పనికొస్తాయి. ఇప్పుడు కాశ్మీర్లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా, దానికి కూడా సొల్యూషను ఆ కొడుకులకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి, ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా. కాశ్మీర్ ఇండియాదే, కాశ్మీరీస్ మనోలే. నేను 2 years బ్యాక్ ఖుషి అప్పుడు కాశ్మీర్లో షూట్ చేసిన. నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. మనము we should stand united as people.
love each other. India, we will, as people, we need to always move forward, stay united. Education is super key. మన ఇంట్లల్లో మనం హ్యాపీ ఉండి మన పేరెంట్స్ హ్యాపీ ఉండి మనం హ్యాపీ ఉంటేనే ప్రోగ్రెస్ అవుతాం. అందరూ హ్యాపీగా ఉండండి. ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్. May 1st, Suryana is coming to theaters with Retro. I am watching it. I hope all of you watch and enjoy it. And Suryana, as my older brother, I just hope I always have your blessings in my life, in my career, and I will always seek advice from you whenever I need it. And thank you for always being there whenever I asked for it, whenever I didn't ask for it. I remember during Taxiwala, నా సినిమా ఏదో లీక్ అయిపోయింది రిలీజ్ ముందే. ట్యాక్సీ వాళ్ళ గీత గోవిందం 2 లీక్ అయితే సూర్య నాకు అప్పుడు పరిచయం కూడా లేదు. ఆయన చెన్నైలో ఉండి ఆయనకి ఎట్లా తెలిసిందో ఆయన ట్వీట్ పెట్టిండు ఇట్లా చేయొద్దు, ఐ సపోర్ట్ ట్యాక్సీ వాళ్ళని. దట్ టైమ్ ఐ ఫెల్ట్ లైక్ అరే మన గురించి కూడా యూ ఫీల్ అలోన్ వెన్ యూ కమ్ ఫస్ట్ టు ద ఇండస్ట్రీ. అండ్ సడన్లీ ఐ ఫెల్ట్ లైక్ అరే వీళ్ళందరూ మన గురించి ఉన్నారు. అప్పుడు ప్రభాస్ అన్న, సూర్య అన్న, ఎవరెవరో పెద్ద వాళ్ళంతా మన సినిమా గురించి ఆలోచించి మనకు ట్వీట్లు వేస్తున్నారని ఒక స్ట్రెంగ్త్, ఒక హ్యాపీనెస్ ఇచ్చింది. దీస్ ఆర్ థింగ్స్ ఐ వోంట్ ఫర్గెట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ అన్న. అండ్ లవ్ ఆల్ ఆఫ్ యూ. బిగ్ kisses to all Surya Anna's fans, to all my boys and girls. Big kisses. See you soon. Thank you so much, Vijay. I think that was straight from his heart. And thank you so much for coming for today's event. And Ipudu, I hand over the mic to Surya Garu. My respects to all the lovely members from the film industry, from the media, and my dear brothers and sisters. Thank you so much for this evening. Thank you so much for your time. First, my respects and prayers to all the families who have gone through this in Pahalgam. I was heartbroken. I was devastated. Any form of terrorism brings only loss. I really wish something like this never happens. My prayers with them. And yes, back to what we have come for here today. ఎలా ఉన్నారు అందరూ? Suma Garu, you are looking great. You are looking again reminding the retro look. Thank you for being a part of a film with this look. You are looking great, and again thank you for all the love which you always give. And Sandallian, lovely music. You soaked us with beautiful instrumentals, beautiful violin and beautiful guitar, and thank you so much for the music, and also to the dancers. I really enjoyed you all on stage. And the question which you asked me, Suma Garu, what would you do when you go back to your 90s? I didn't immediately have an answer. What you'll do if you go back to 90s? I think it's those college days, 92, 95. I did my commerce BCom when I was in 92 to 95. I really wish I can live those days. Those days are always adventurous. I think you can rewrite your history. When you go back, I think to all my brothers and sisters, I would say that you can definitely rewrite history. Doesn't matter where you are from, what your background is, but you have one passion, and if you're obsessed about it, really have to be obsessed about it. You all can be those people in life. You can achieve that in life. I repeatedly, every time I say, if I can be what I'm here today,
you all can be much, much better than me. You can do better than me in life. And I only wish that for all of you. I've been watching this love. I've been witnessing this love and trust. I've seen my brothers having a tattoo with my name on your hands, tattoos. You all have given me a lot of love for my lifetime. I really don't want you to do those tattoos, but I really want each and every one of you to believe in life, love what you're doing, and be those winners in life. We all have a purpose in life, and we all have a beautiful life ahead. Just believe in life. So I just want to answer the retro question, 90s question. And thank you, Stonebench. Thank you, Karthik. Thank you, Shreyas Media. Thank you so much for this beautiful evening. Thank you to all my lovely theatre owners, to all the people who have been connected with this film and helping a beautiful release happening on May 1st. Retro is director Karthik Subraj's film. Like how Venki had said, Karthik Subraj's films, they are a separate genre. His films, his visuals, his making is completely different, and that's why we say Karthik Subraj Padam. He's got a unique way of entertaining you. Did you all like the trailer? So it was amazing working with Karthik Subraj. He's a dear, dear brother to me. And I really thank Santosh Narayan Garu for the lovely music. I think after a long time, we have a kind of an album hit. Shyam Garu, thank you so much for all the lovely lyrics. I really had a very good time working with this film. Shreya was a camera, and I really had, after a long time, I worked with Prakash Raj Garu, Nasir Garu, and Jairam Sir, who always we call as an evergreen hero. So we have a wonderful star cast, Joju from, a lot of actors, Sujit from the Malayalam industry. We have great casts here, and of course, Pooja Hegde, who's made the song also viral. Lot of sincere effort from her, and I think she's promoted the film a little more than me. She's not here today with us. She's she's gone for another work, I guess. But this film will have a lot of intensity. As the trailer says, it's love, laughter, and war. After a long time, you will see Karthik Subraj's version of a love story with a lot of action, with a lot of intensity. I'm really hoping this May 1st, you will really, really enjoy this film. Hopefully, we will satisfy you this time. And coming to this morning, I met a friend from the media, and he immediately said, "Sir, you are shaking hands with a lucky person, sir. He's got a lucky hand." So, thank you, Vamshi Garu, Sitara Entertainment Vamshi Garu. Thank you so much for shaking hands with me with your lucky hand. So he said, you will get a lot of luck. And I have to announce this today with, I have to start with Allu Arvind Garu. So the whole journey started with Allu Arvind Garu. So with his blessings, you've been waiting for this announcement. We are associating with Sitara Entertainment Vamshi Garu and my dear brother Venki here. This will be my next. So as you all been asking, after a long time, with beautiful association and beautiful talent here, we'll be doing my next Tamil film will be with dear Venki, and I'll be shooting a lot. I'll be spending a lot of time here in beautiful Hyderabad. From May onwards, we start our next. We need all your love. We need all your blessings. I'm sure this will be a beautiful journey, and many, many more in the future. At least we have started off from here. Hopefully more beautiful associations will keep happening. And May 1st, one more film is releasing, Hit 3. Another friend of mine, my dear friend Nani is releasing Hit 3. Let his success rate
success streak continue. Let it be a hat trick after Saripotham, Sanivaram, and Court. I really loved Court. It was a beautiful film. Again, hats off to the entire team who gave a beautiful film. Let Hit 3 also be a beautiful a success story for Nani. And as he said, let it be a party on May 1st. Let it be a party. Let's all celebrate both these films. And yes, next to my dear brother Vijay here. So I feel more proud of his journey. I have a lot of respects for his success stories, because somewhere we have one tree, one support in life, but brother, you don't have to feel that way. We are family now, okay? We are family and you're not alone. So I really feel very happy that he's been there with me also always, and he's always been in touch, always given his support, his love from wherever he was, and we always stayed in touch. And very sweet of him to come here today and spend this time. I enjoyed dubbing for Kingdom in Tamil, so I'm really wishing him lot of love, lot of success, lot of fame with Kingdom. Vamshigaru, to you and to Gautam, let Kingdom be a beautiful success story again, brother, for you. And I always say, it's you don't lose when you fall down. You lose when you refuse to get up. When you're boxing, it's not about a defeat when you fall down. It's only you're defeated when you refuse to get up. We will bounce back big time and we'll give that strong punch again. May 1st will be a beautiful film for you all, which you will cherish. We'll definitely make sure this time it will be a wonderful entertainment in the theaters. And to all my lovely brothers here and sisters here, I always believe in God's plan. God has a better plan always. And I've definitely must have done something right, something good to constantly get your trust, to constantly get this love. After so many years, after so many ups and downs, to continuously get this love and this trust, definitely God has made me do something right. Thanks to Vijay again to speak about Agaram Foundation. It all started with here, my experience here with Chiranjeevi Garu. I went to the blood bank, and only from Chiranjeevi Garu's blood bank, I got this idea. And of course, because of you, you gave me the power, you gave me the courage, you gave me all the strength to start Agaram Foundation. And because of you, we have 8,000 plus first generation graduates. It's because of you. 5-6 years back, I was in US as a fundraiser for Agaram Foundation. More than 30% of the fund came from Telugu speaking community for the Tamil students there. Even now, Telugu speaking community people, my wonderful people with very kind heart, even now till today, they all from US, they support Tamil students' education. So I have a lot of gratitude. I am thankful for life. Yes, with all your love and support, let May 1st be a very important day for the entire team here, entire cast and crew of Retro. We have been hoping and very hopeful that May 1st will be a beautiful day for all of us. Let it be a celebration. Need all your love and all your blessings. Thank you so much for this night. Thank you so much for this love. Lovely meeting you all again. And May 1st onwards and almost on May, I'll be spending more time here in Hyderabad and looking forward to meeting you all. Let's have a photo session that time. Thank you guys. Thank you so much for this love. Thank you. Thank you so much everybody, and May 1వ తారీఖున మనం కలుద్దాము in theaters with Retro. Thank you so much Surya Garu and Vijay. Thank you.